భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మా చందనమే పూసిన ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి कृते जय
మనస్ఫూర్తి మా కళాభివందనాలు తెలియజేస్తూ మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ మనసా మరావి చతుర్భుజే చంద్రకళావతంసే భుజోన్నతే కుంకుమాధిపతే ఆనందముతే ఆదిగణాధిపతే ఆనందముతే ఆదిగణాధిపతే ఆనందముతే అంబ చేత నన్ను పెంచితో అవతరించినావా దేవా ఆదిగణాధిపతే ఆనందముతే ఆదిగణాధిపతే ఆనందముతే జయ బోలో గణేశ రాశితి మనుషులకి మంచి అవకాశం ఇచ్చి రామేశ్వరం బండ కార్యక్రమాన్ని ఇది రామేశ్వరం బండ కాదు బంగారు కొండ అనే విధంగా చేసుకోవాల్సిందిగా కోరుతూ రైట్ మరి తర్వాత నీ కొమ్ర వెళ్ళి రాని ఈ కాలు ఎందుకు మల్లనా నీరు పౌదూడలేని కన్నులెందుకు కొమ్మెల్లి మల్లమ్మయ్య మల్లన్నా నీకు రావెల్లికి రాని కాలు ఎందుకు మల్లన్నా నీకు రావెల్లికి రాని మల్లన్నా నీకు రావెల్లికి రాని కాలు ఎందుకు మల్లన్నా నీకు రావెల్లికి రాని మల్లన్నా నీరు పౌదూడలేని కన్నులెందుకు మల్లన్నా నీరు పౌదూడలేని మల్లన్నా నీకు రావెల్లికి రాని కాలు ఎందుకు మల్లన్నా నీకు రావెల్లికి రాని కొమ్మల్లి మల్లన్న స్వామివారికి అయ్యా శూన్యులు పంపేసినవయ్యా ముందవయ్యలో నిలిసినవయ్యా విశాల దేవుడవయ్యా చెల్లకేతమ్మ మయూడవయ్యా శూన్యులు పంపేసినవయ్యా ముందవయ్యలో నిలిసినవయ్యా విశాల దేవుడవయ్యా చెల్లకేతమ్మ మయూడవయ్యా స్వామి
వినాయకుని పాట పాడుకున్నాం, కానీ అమ్మవారి పాట జై బోలో దుర్గా భవాని మాతాకి జై. అలమలమైనటువంటి మరి గులాబీ చెట్ల ముప్పు బిడ్డ మరి అన్నగారు మనకి ఉండాలని ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం కలిగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని ఆహ్వానించి సన్మానించినందుకు అయ్యన్న గారు వారి బృందము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు గమనించి మంచి వర్షాలు ఉన్నాయి, చెరువుగుంటలను నిండుగా నిండినాయి. రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని, మన ప్రాంతము మీరందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అమ్మవారిని కోరుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ. Thank you.
పాడాల్సిందిగా కోరుచున్నాం. 11,200 మైపాల్ రెడ్డి గారు. గడమీద ఆంజనేయులు గారు 16,000 రెండవసారి. 16,000 గడ్డమీద ఆంజనేయులు గారు 16,000 రూపాయలు రెండవసారి. గడ్డమీద ఆంజనేయులు గారు 16,000 రూపాయలు. ఈ చీర గాయత్రి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు కట్టుకున్న చీర 10,000 రూపాయలు. గడ్డమీద ఆంజనేయులు గారు 10,000 రూపాయలు. అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారి చీర 3వ రోజు. ఈరోజు పాటలో భాగస్వామ్యం కావాలని ఈరోజు కమిటీ సభ్యులందరూ కూడా మహిళలు వాళ్ళ పేరు ఈరోజు ఈ వేదిక పైన చెప్పాలని కమిటీ సభ్యులు 86,000 రూపాయలు శ్రీనివాస్ రెడ్డి గారు. 93 శ్రీనివాస్ రెడ్డి 1,00,000 రూపాయలు రెండోసారి. 1,10,000 తగ్గేదేలే. కాయిన్స్ 1,600 రూపాయలు. 14,000 15,000 శంకర్. 16,000 దానయ్య. 16,000 దానయ్య. 17,000 రూపాయలు మైపాల్ రెడ్డి గారు. 17,000 రూపాయలు మైపాల్ రెడ్డి. 20,000 విక్రమ్ గౌడ్. 21 మైపాల్ రెడ్డి గారు. 21 మైపాల్ రెడ్డి గారు. 21 విక్రమ్ గౌడ్ గారు. 20,000 విక్రమ్ గౌడ్ గారు రెండోసారి. 30,000 మైపాల్ రెడ్డి గారు. 30,000 మైపాల్ రెడ్డి గారు. 30,000 మైపాల్ రెడ్డి గారు రెండోసారి. 30,000 మైపాల్. అమ్మవారిని పూనాలి. ఇప్పుడు తొందరగా రావాలి, తొందరగా. 3వ చీర మీనా ఎక్కించుకున్న చీరలు తీసుకొని మీరు ఏవైతే వేలంలో తగ్గించుకున్నారో కాబట్టి సభ్యులు కొంచెం చూసుకోవాలి. కొంచెం ఫోటోలో కూడా పోజ్ చేయండి. అక్కడ ఫోటోలు చూడండి, ఫోటోలు చూడండి ఒకసారి తీసుకొని ఫోటోలకు చూస్తే వాళ్ళు తీపి జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటారు. రామకృష్ణారెడ్డి ముందుకు రావాలి. వాటర్ బాలాజీ గారు ముందుకు రావాలి. అనుకోకుండా పొరపాటున ఎవరికైనా విశ్లేషణ చీర వస్తే మళ్ళీ కమిటీ సభ్యులు ఏదైనా చేంజ్ అవుతే ఓకే. కలెక్షన్ మీతోటి బతుకమ్మ ఆడించినాక తర్వాత మేము ఆడుకుంటాం. తర్వాత మళ్ళా మా సామాన్లందరూ కూడా రెడీగా ఉన్నారు. తొందరగా ఈ కార్యక్రమం మంచి జరగాలని చెప్పేసి కూడా ఇక్కడ కోరుకుంటున్నాము. కాబట్టి మన దుర్గమాత మరి అలాంటి 11 రోజులు అన్నదాన కార్యక్రమము, మరి ఇక్కడ భజన్లు, మరి ఇక్కడ ఒగ్గుల కథలు అందరం కూడా ఏకమై చండీయాగము, మరి ఊరంతా కూడా
ఇక్కడికి వచ్చి అందరం కూడా సుఖ దుఃఖాలతో ఉండాలని చెప్పేసి కూడా మన దుర్గామాత దీవెన మనందరి మీద కూడా ఉండాలని చెప్పేసి కూడా మంచి వర్షాలు కూడా దుర్గామాత ఇంకా అగ్నం వల్ల మనందరికి కూడా వర్షాలు కూడా బాగా పడ్డాయి, పంటలు కూడా మంచిగా పండాలని చెప్పేసి కూడా మనం అందరం రామేశ్వరం పంట ప్రజలము కానీ ఇక్కడ రామేశ్వరం బండ కానీ ఇక్కడ మన కాలనీవాసులు కానీ ఇక్కడ మన ఎందుకంటే మనకి ఇక్కడ జిహెచ్ఎంసీ అయింది, మనకి ఇప్పుడు మున్సిపల్ అయింది కాబట్టి అందరికీ కూడా మనకు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. కాబట్టి మరి ఇంకా ముందు కూడా అందరి సహకారంతో అందరం కలిసి మెలిసి మరి దుర్గామాతను ఇంకా 3 సంవత్సరాలు మనం పెట్టుకునేది ఉన్నది కాబట్టి అందరము కలిసి ముందుకు పోవాలని చెప్పేసి కూడా రామేశ్వరం బండ గ్రామ ప్రజలను కోరుకుంటున్నాము. మరి అక్కలు పెద్దలు గిద్దలు అందరికీ కూడా పేరున దుర్గామాత అందరినీ చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ముగించుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మంచి సహకరించింది కాబట్టి మనకు దుర్గామాత మన రామేశ్వరం బండ మీద ఆమె దయ ఉన్నది కాబట్టి ముందుకు పోతున్నాం. కాబట్టి అందరం కూడా మంచి కలిసిమెలిసి ఉందామని చెప్పేసి కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు. మరి నవరాత్రుల ఉత్సవ సందర్భంగా గ్రామం అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారు శక్తివంతురాలు, అందుకోసమనే మనకు 9 రోజుల వరకు కూడా మనకు చండీయాగం చూసిన రోజు కూడా మేము ఎంతో అనుకున్నాం. ఫస్ట్ రోజు మనకు అనుకూలంగా ఉంటుంది అనేదాన్ని చాలా అనుకూలంగా మనకు సహకరించింది. కాబట్టి 9 రోజులు కూడా పోయినసారి అనుకున్న దానికంటే ఈసారి రెట్టింపు ఉత్సవంతో అందరు పాల్గొన్నారు. పాటలు పాడి చీరలకు కానీ అన్నిటికీ. అందుకోసము అమ్మవారి మంచి కృపా కటాక్షాలు ఇక్కడ ఉండాలి. 5 సంవత్సరాలు కూడా అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని అందరికీ కోరుకుంటూ సెలవు. 11 రోజులు మంచి విషయాలతో, మంచి పూజలతో, మంచి అలంకరణతో మన అమ్మవారు ఇంత చక్కగా మనలందరినీ దీవరించడం చాలా సంతోషకరం. అదేవిధంగా మన పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఏకమత్యమై ఒకతాన ఉండి కట్టుబట్టలతో పూజలతో అందరూ మంచిగా పూజలు అందుకొని, అదేవిధంగా మన టీం సభ్యులందరూ ఒకరికొకరు సహకారం చేసుకొని చాలా మంచిగా ఘనంగా ఈ రోజు పూజలు 11 రోజులు అందుకొని అమ్మవారు ఈ రోజు నిమజ్జనానికి బయలుదేరిందంటే పొద్దున చాలా భయం వేసింది. ఎందుకంటే వర్షం తెల్లవారగానే ఫుల్ వర్షం. అమ్మవారి మీద ఒకటే ప్రశాంతతలో ఒక విషయం జరిగింది. ఆయన చెడుతూ పడుతున్నాడు వర్షం పడదు ఈ రోజు అని, కానీ 100% గా వర్షం పడలేదు. భయంతో ఈ రోజు సంఘటన, ఈ డీజే కార్యక్రమం ఇవన్నీ ఏం జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి అనేసి. కానీ సంతోషంగా ఈ రోజు అమ్మవారి కృపా కటాక్షాలు 100% ఉన్నాయి కాబట్టి ఈరోజు వర్షం పడలేదు. జై దుర్గా మాతాకి జై. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా భయం పడ్డాము. చిన్న పిల్లలము పెడితే ఎట్లుంటది, ఏమైతుంది, దీక్ష అంటే తెలియదు, మస్తు భయంలో ఉండే. ఫస్ట్ టైం అయితే మంచిగా అయింది, అట్లా ఇట్లా నడిచిపోయింది అనుకున్నాము. సెకండ్ టైం ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా పెద్ద మనుషులు అందరూ ముంగడికి వచ్చి మేమున్నామని చెప్పి వెనుకలు నిల్చొని మహాచండీ యోగం అమ్మవారిది అవుతున్నప్పుడు రోజు 5 రోజుల దాకా మొత్తం ఫుల్ వర్షం. హోమం అయిపోతే మస్తు భయం, 19 మంది జంటలు కూర్చున్నారు. కానీ ఒక్క చుక్క వర్షం లేకుండా మహాచండీ యోగం సూపర్ అంటే సూపర్ అయింది. ఈ రోజు కూడా పొద్దున్న లేచి 7 నుంచి 8 గంటల వరకు ఫుల్ వర్షం ఉంటుంది. అమ్మవారి దయ వల్ల ఈ రోజు వర్షం రాలేదు. చాలా అందరం కలిసి 13 రోజులైతే అందరు దీక్ష పట్టిన నా తోటి అందరూ ఉన్న దీక్ష పట్టిన అందరు మిత్రులకి, తమ్ముళ్ళకి, అన్నలకి ఇక్కడనే కాదు విజయవాడకి వచ్చి మాలేసుకొని కూడా మాతో పాటు కూర్చొని 11 రోజులు మొత్తం అన్నదానానికి సహకరించిన దీక్ష పట్టిన అమ్మవార్లకు, దేవులకు మాకు సపోర్ట్ ఇచ్చిన ధన్య అంజరెడ్డి సర్పంచ్ గారికి, గడమే అంజనేయ గారికి, కానీ ఊరు పెద్ద మనుషులందరికీ చిన్న వాళ్ళకు కూడా రోజు వచ్చే బియ్యము, అమ్మవారికి ఓడి బియ్యం పెట్టడం కానీ, జాకెట్లు పెట్టడం కానీ, చీరలు పెట్టడం కానీ చాలా అంటే చాలా సంతోషంగా ఒగ్గు కథ కానీ అక్క చెల్లెలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. అమ్మవారు అంటేనే ఆడపిల్లలు, మీరందరూ సహకారంతో మంచి ముందుకు జరిగింది. జై దుర్గాభవాని మాతాకి. అమ్మరేనుకో
Para
మరి ఇక్కడికి వచ్చిన ప్రోగ్రాం వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కొత్తవనంలో నిలబడి అందరం కూడా వాళ్ళకంటే ఎక్కువ ఆడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనకు భగవంతుడు ఎందుకంటే చల్లగా వర్షం లేకుండా కూడా ఇవాళ మనకు ఎప్పుడో పొద్దుగల భయపడినాం కాబట్టి మరి ఇంకా కూడా వర్షం ఇవాళ మనకు భగవంతుడు మనం కూడా ఆలసరిగా మనం ఆడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. అందరు లేవాలి. ఇంకొకటి మరి మీకోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మాటలు తీసుకొచ్చిండ్రు. మీ అందరికి కూడా కళాభిందనాలు తెలియజేస్తూ ముందుకు వెళ్ళిపోదాం అన్నా వేస్తున్నావా దెబ్బ? ఓకే శివపార్వతులు వాళ్ళిద్దరు ఆడుతున్నారు. మీరందరూ రౌండ్ చేయండి. వాళ్ళిద్దరు శివపార్వతులు మధ్యలో ఆడతారు. మీరందరూ రౌండ్ చేయండి మంచిగా.
निज भुज दंड निपातित खंड विपातित मुंड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐरण दुर्मध शत